మూసీ పునరుద్ధరణపై అనుమానాలు ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సీఎం రేవంత్ రంగంలోకి దిగబోతున్నారు. దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మూసీ పునరుద్ధరణపై సర్కార్ లక్ష్యాలేంటి, మూసీ భవిష్యత్ చిత్రం ఎలా ఉండబోతోంది, సూటిగా స్పష్టంగా వివరించబోతున్నారు. ఇంతకీ మూసీపై రేవంత్ సర్కార్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి? మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్. మురికి కూపంగా ఉన్న మూసీకి పునరుజ్జీవం చేసి లండన్లోని ఎథెన్స్ నదిని తలపించేలా చేయాలన్నదే సర్కార్ లక్ష్యం. అంతేకాదు, మూసీ నది పొడవునా డెవలప్మెంట్ కారిడార్గా మార్చి హైదరాబాద్కు సరికొత్త మణిహారంగా చేయాలని సంకల్పించారు సీఎం రేవంత్. దీనికోసం డిపిఆర్ను సైతం సిద్ధం చేసింది ప్రభుత్వం. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు సైతం లేవనెత్తుతున్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. నిర్వాసితుల అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలకు బ్రేకులు వేయాలని భావిస్తున్న సీఎం రేవంత్ దీనికోసం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 13న తాజ్ కృష్ణలో ఎంఆర్డీసీఎల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ పార్టీల ముఖ్య నేతలకు ఆహ్వానం పంపనున్నారు. ఎమ్మెల్యేలు, మేధావులు, వ్యాపార ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. మూసీ పునరుజ్జీవనంపై కార్యాచరణ ప్రణాళికను వివరించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అందరి అభిప్రాయాలను తీసుకోనున్నారు. మూసీ పరిస్థితిని వివరించి ప్రాజెక్టు అభివృద్ధిని ప్రభుత్వం ఎందుకు తలపెట్టిందో వివరించనున్నారు. అంతేకాదు, మూసీ కారిడార్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధికి కొత్త చిరునామాగా ఎలా మార్చాలనుకుంటున్నారో సీఎం రేవంత్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక మూసీ ప్రాజెక్టు నిర్వాసితుల అభిప్రాయాలను సర్కార్ తెలుసుకోనుంది. నిర్వాసితులకు ఎలా బాసటగా నిలుస్తామో సీఎం రేవంత్ వివరించనున్నారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా మూసీ ప్రాజెక్టు కారిడార్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్వాసితులకు అప్పీల్ చేయనున్నారు రేవంత్ రెడ్డి. గుజరాత్లోని సబర్మతి రివర్ డెవలప్మెంట్, యమునా రివర్ ఫ్రంట్, గంగా ప్రక్షాళనలో కేంద్ర ప్రభుత్వం నిర్వాసితులకు అందించిన పరిహారం కంటే మరింత మెరుగైన పరిహారాన్ని ప్రకటించనున్నారు సీఎం రేవంత్. హిమాయత్ సాగర్, గండిపేట్ నుంచి బాపు ఘాట్ వరకు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు మొదటి ఫేజ్ ను పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీన్ని సాధ్యమైనంత వేగంగా పనులు మొదలు పెట్టాలని భావిస్తోంది. మూసీ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న వ్యూహంలో రేవంత్ సర్కార్ కనిపిస్తోంది.